డిస్కిట్ మానిస్టరీ నుంచి నెక్స్ట్ అయితే మేము నూబ్రా వెళ్లి అయితే వెళ్తున్నాము. నూబ్రా వెళ్లే దారిలో ఒక పిల్ల కాలువ అయితే మొత్తం ఐస్ అయితే అయిపోయింది. ఈ ప్లేస్ కి వచ్చేసరికి మాకైతే టైం వచ్చేసి 4:30 అయిపోయింది. మేము వెళ్లేసరికి అక్కడ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, చాలా మంది టూరిస్టులు కూడా ఉన్నారు. ఈ రివర్ దాటి మేము డబుల్ హంప్డ్ క్యామెల్స్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న రివర్ ఉంది కదా, ఇవతల సైడే వెహికల్స్ అనే ఆపేసి అవతల సైడ్ అనేది వెళ్ళాలి. ఈ వాటర్ ఉంది కదా, షోక్ రివర్ నుంచి వస్తున్న వాటర్ మళ్ళీ ఈ వాటర్ వెళ్ళి షోక్ రివర్ లోనే కలుస్తాయంట. ఇక్కడ వీళ్ళైతే ఈ ప్లేస్ ను చూడడానికి వచ్చిన వాళ్ళ కోసము చెక్కలతో కూడిన వంతెన అయితే వేసారు. అయితే 4-5 చోట్ల ఉన్నాయి కానీ మొత్తం చెక్కలన్నీ చెదిరిపోయినట్టున్నాయి, కింద పడినా కూడా పడొచ్చు, ఆశ్చర్యం ఏం లేదు. ఇది చూడడానికి కొంచెము ఎడారి ప్లేస్ లాగా కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ ప్లేస్ అయితే హుండర్ ఇసుక దిబ్బలు, హుండర్ శాండెన్స్ అని అంటుంటారు. ఇక్కడ నది పక్కనే ఒక బోర్డు అయితే ఉంది, ఐ లవ్ లదాఖ్ అని చెప్పేసి. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని డబుల్ హంపుడ్ క్యామెల్స్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. మేము వెళ్తున్న ప్లేస్ లో ఎక్కడెక్కడైతే వాటర్ అయితే జామ్ అయిందో అక్కడ మొత్తం ఐస్ అయితే గట్టిపోయింది. ఆ ఐస్ పైన నడిస్తే ఎలా ఉంటదని చెప్పేసి ఒకసారి అయితే కాలు పెట్టడానికి అయితే ప్రయత్నించాను. ఐస్ పైన కాలు పెట్టగానే స్లిప్ అయిపోతుంది, కాకపోతే జర భద్రంగా నడిస్తే ఏం కాదు. కొంచెం చూసుకోకుండా నడిస్తే చాలు, కాలు ఇరిగేది తెలియదు, నడుము ఇరిగేది తెలియదు. నేను కింద పడతానని తెలిసినా కూడా ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే ఏం కాదులే అనే ధీమా. మొత్తానికి ఐస్ వాకింగ్ అయిపోయి నేల మీదకి అయితే వచ్చేసాను. ఈ ప్లేస్ అయితే సముద్ర మట్టానికి సుమారుగా 10,000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే ఎత్తైన ఎడారి ప్రాంతం అని పిలుస్తుంటారు. ఇప్పుడు మేము నడుస్తున్న ప్లేస్ అంతా ఇసుకలోనే. ఇప్పటి వరకు ఒక గోపురం ఉన్న క్యామెల్ నే చూసాను, కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం డబుల్ హంపుడ్ క్యామెల్ అయితే చూస్తున్నాను. దీనికైతే 2 గోపురాలు అయితే ఉన్నాయి. మీరు ఈ డబుల్ హంపుడ్ క్యామెల్ ని ఎప్పుడైనా చూసారా? చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్